శ్రీ సన్నిధి ప్రేక్షకులకు నమస్కారం. మనం ఎందరో యోగులను, అలాగే మరెందరో సాధకులను, ఎందరో గురువులను నిత్యం కలుస్తూనే ఉన్నాం. వారి నుంచి ఎన్నో గొప్ప ఆధ్యాత్మిక అనుభవాలని తీసుకుంటున్నాం, సాధన రహస్యాలు తెలుసుకుంటున్నాం. అయితే ఈరోజు మన అదృష్టం ఎందరో గురువులకు ముద్దుబిడ్డ. వారు ఎక్కడి నుంచి వారి ఆధ్యాత్మిక ప్రయాణం మొదలుపెట్టి అసలు ఈ జన్మ యొక్క సార్థకత ఎప్పుడు చేకూరుతుంది, ఎక్కడ చేకూరుతుంది అనే విషయాలను నిత్యము పరిశోధించి వారు ప్రతి ఆధ్యాత్మిక గురువులందరినీ ఎంతోమందిని కలిసి వారి నుంచి ఎంతో రహస్యాలను వారిని తెలుసుకుని చివరికి ఈ జీవితానికి ముక్తి ఎక్కడ లభిస్తుంది అనే విషయాన్ని వారు తెలుసుకున్నారు. మరి అలాంటి దామోదరరావు గారితో ఈరోజు మనం సత్సంగం చేయబోతున్నాం. వారి నుంచి ఎన్నో విషయాలు, వారి ఆధ్యాత్మిక ప్రయాణానికి సంబంధించినటువంటి ఎన్నో రహస్యాలను ఈరోజు మనం తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్తే. చాలా సంతోషం అండి, మీరు మాకు సమయం ఇచ్చారు. చాలా సంతోషం. ఇటువంటి మంచి విషయాలని మీరు ప్రపంచానికి తెలియజేస్తున్నందుకు నేను ఎంతో సంతోషిస్తున్నాను. ఎందుకంటే మీ చాలా ప్రసంగాలు నేను చూశాను, మీ ఇంటర్వ్యూలు చూశాను. నేను చాలా సంతోషంగా ఉన్నాను. గురుగారు, మీ ఆధ్యాత్మిక జీవన ప్రయాణం, మామూలు భౌతిక ప్రాపంచిక జీవన ప్రయాణం పక్కన పెట్టేసేసి ఈ ఆధ్యాత్మిక జీవన ప్రయాణానికి నాంది ఎప్పుడు పలికారు, ఎప్పటి నుంచి ఈ మార్గంలో ఉన్నారు? 94వ సంవత్సరంలో ఋషి ప్రభాకర్జీ స్థాపించిన సిద్ధి సమాధి యోగా, అక్కడ నాకు ఈ ఆధ్యాత్మికత లభించింది. అంతకుముందు తల్లిదండ్రుల దగ్గర నేర్చుకున్నది చాలా తక్కువ, కానీ ఆ చిన్న వయసులో అవి సరిగ్గా అవగాహన చేసుకోలేక అవి విడిచిపెట్టేశాను. కానీ 94లో ఈ సిద్ధి సమాధి యోగా ఎందుకు నేను స్ట్రిక్ట్గా ఆచరించవలసి వచ్చిందంటే, నాకు అప్పటికే అనారోగ్య సమస్యలు పూర్తిగా ఉన్నాయి. ఆ అనారోగ్య సమస్యలతో సతమతం అవుతున్న పరిస్థితి ఆ టైంలో సిద్ధి సమాధి యోగా బోర్డు చూశాను. ఋషి ప్రభాకర్జీ అన్న పేరు విన్నాను. ఇంకా ఆ సంస్థలో జాయిన్ అయ్యాను. నా శ్రద్ధ చూసి వాళ్ళు నన్ను డైరెక్టర్గా చేయటం జరిగింది. ఎక్కడండి? బెంగళూరా? బెంగళూరు కాదు, విశాఖపట్నం ఎంబీపీ కాలనీ. విశాఖపట్నం ఎంబీపీ కాలనీలో అతను డైరెక్ట్గా నన్ను చేసిన తర్వాత ఈ సిద్ధి సమాధి యోగా కోసం ఒక ఆశ్రమం కూడా బోధి వలసలో మేము కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఇప్పటికి కూడా ఆ ఆశ్రమం నడుస్తుంది, కానీ ఓన్లీ స్కూలే నడుస్తుంది. ఎవరైనా వెళ్ళి చూసి రావాలంటే చూసి రావచ్చు, కానీ అక్కడ అకామిడేషన్, ఫుడ్ ఏమీ ఉండవు. చూసి రావడానికి వెళ్ళవచ్చు. స్కూల్ అయితే మంచి క్రమశిక్షణతో, స్పిరిచువల్ క్రమశిక్షణతో నడుస్తుంది. కాబట్టి ఎవరైనా పిల్లలు జాయిన్ చేయాలంటే ఆ స్కూల్లో జాయిన్ చేయవచ్చు. ఋషి ప్రభాకర్ గారిని మీరు ప్రత్యక్షంగా ఎప్పుడైనా కలిశారా? ప్రత్యక్షంగా చాలా పర్యాయములు కలిశాను, మాట్లాడాము. అతను నా క్రమశిక్షణ, నా మాటల తీరు చూసే నన్ను డైరెక్ట్గా చేశారు. డైరెక్ట్గా చేయటమే కాకుండా ఆ ఆశ్రమానికి సైట్ కొండ నుండి అది కట్టించే వరకు నేను అదే పనిగా ఉన్నాను. ఉండి తర్వాత కొంతకాలం తర్వాత వారు చనిపోవడం జరిగింది. వారు ఈ ప్రపంచానికి ఎంతో మేలు చేశారు, కానీ పూర్వజన్మ కర్మలు తప్పవు, ఎవరికీ తప్పవు. స్వామి వివేకానంద అంత పిడుగులు పడినా సరే వినిపించినటువంటి పరిస్థితిలో మెడిటేషన్ చేసేవాళ్ళు, కానీ వారు 39 సంవత్సరాలే జీవించారు. అలాగా జీవితాన్ని బట్టి మనం లెక్క వేయలేము. వాళ్ళు ఎందుకోసం వచ్చారో ఆ పని అయిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోతుంది, తప్పదు. అలాగా వారితో నేను చాలా కాలం సన్నిహితంగా ఉండి వారు చెప్పేవన్నీ జాగ్రత్తగా విని, ఆ తర్వాత స్టెప్ బై స్టెప్ నా పూర్వజన్మ కర్మలు కూడా ఎన్నో ఉన్నాయి, అన్నీ ఒకేసారి పోవు. అవి స్టెప్ బై స్టెప్ పోయేవి. నేను ఇప్పుడు ఆనందంగా, ఆరోగ్యంగా ప్రస్తుతానికి జీవించి ఉన్నాను. అంటే సిద్ధ సమాధి యోగాలు అంటే ఏం చెప్తారు గురుగారు? సిద్ధి సమాధి యోగాలో ఫస్ట్ వాళ్ళు ఏంటంటే రా ఫుడ్లో హనీ, ఫ్రూట్స్ ఇవన్నీ మిక్స్ చేసి ఇచ్చేవాళ్ళు. అది ఫుడ్డు
ఫుడ్ మంచి ఫుడ్ సాత్విక ఆహారం తినకపోతే మనం ఏ పని చేసినా అది మనకు కొంతవరకే ఉపయోగపడుతుంది కానీ పూర్తిగా ఉపయోగపడదు. కాబట్టి ముందు ఫుడ్కి మనం ప్రయారిటీ ఇవ్వాలి. ఏది పడితే అది తినేసి మనం ఈ స్పిరిచువల్ దీంట్లో మనం ప్రయాణించాలంటే స్టార్టింగ్లో కొంచెం కష్టం అవుద్ది. వారు మంచి ఫుడ్ పెట్టేవారు. ఆ తర్వాత ప్రాణాయామం జీవనయానం, అటువంటి ప్రాణాయామం మంచివి నేర్పారు. ఆ ప్రాణాయామం నేర్పిన తర్వాత మెడిటేషన్. కానీ మెడిటేషన్ వాళ్ళు 20 మినిట్సే చేయండి, టైం చాలకో తెలియదు, ఎప్పుడు 20 మినిట్సే చెప్పేవారు. ఆ 20 మినిట్సే కరెక్ట్ అనుకొని నేను ఇంటి దగ్గర 20 మినిట్సే చేసేవాడిని, అక్కడ 20 మినిట్సే చేసేవాడిని. అయితే ప్రాణాయామం నన్ను రక్షించింది. మళ్ళా నాకు జవసత్వాలు రీబర్త్ ఆ ప్రాణాయామం వల్ల రీబర్త్ వచ్చింది. అది ఓకే, నేను ఇంకా నా జబ్బులు ఉన్నప్పటికీ నేను ఈ భూమి మీద నిలబడగలను అన్న స్టేజ్ వచ్చింది. ఈ ప్రాణాయామంలో మీరు ఇందాక సిద్ధ సమాధి యోగాలో సాత్విక ఆహారము, వాళ్ళు ప్రాణాయామం, మెడిటేషను. ప్రాణాయామం అంటే ఇది ఓన్లీ అనులోమ విలోమ అదే చెప్పేవారంటే ఇంకేమన్నా ఉండదు? ముద్రా ప్రాణాయామ, అనులోమ విలోమ చెప్పేవాళ్ళు, సూర్యనాడి చంద్రనాడి ప్రాణాయామ చెప్పేవాళ్ళు, ముద్రా నాడి ప్రాణాయామ, చిన్ముద్ర, చిన్మయ ముద్ర, ఆది ముద్ర, మేరుదండ, పూర్ణముద్ర, ఇంకా మరికొన్ని ముద్రలు చెప్పేవాళ్ళు. ఇప్పుడైతే నేను ఇంకా మంత్రి సత్యనారాయణ రాజు గారు చెప్పిన ప్రాణాయామాలు చేస్తాను కాబట్టి అప్పుడు అవి నన్ను రక్షించే, అక్కడితో అవి విడిచిపెట్టి తర్వాత మంత్రి సత్యనారాయణ రాజు గారు చెప్పే ప్రాణాయామాలు చేస్తున్నాను. మళ్ళీ ఇక్కడికి వచ్చారు? మళ్ళీ ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి వచ్చిన తర్వాత వీరు మొదట ఏమన్నారంటే, నువ్వు పైసా పుచ్చుకోకుండా నా దగ్గర సర్వీస్ చేస్తున్నావు, ఎందుకు అలా చేస్తున్నావు అంటే ఇక్కడికి వెళ్ళమని ఎవరు చెప్పారు మీకు? నాకు ఆయన బుక్ నేను చదవడం జరిగింది. సుఖ విరోచనము సుఖమయ జీవనం, సుఖ విరోచనం సుఖమయ జీవితం. అప్పటికి నేను అన్ని అనారోగ్య సమస్యలతో కొంతవరకు ఉండేవాడిని. ఈ సుఖ విరోచనం అనేసరికి అది నన్ను ఆకర్షించింది. ఇదేదో బాగుంది, అతను ఏదో మెడిసిన్ ఏం చెప్పలేదు, మంచినీళ్ళు త్రాగితే సుఖ విరోచనం అంటున్నారు, మంచి పళ్ళు తింటే సుఖ విరోచనం అంటున్నారు, దంపుడు బియ్యం తింటే సుఖ విరోచనం అంటున్నారు అని అది తెలుసుకోవడానికి ఆయన దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఆయన అడ్రస్ తెలుసుకొని వెళితే నువ్వేం చేస్తున్నావు అని అడిగారు. అడిగితే ప్రస్తుతం నేను ఎక్కడైనా స్పిరిచువల్ ఉంటే అక్కడికి వెళ్ళి అటెండ్ అవుతుంటాను, ఆలకిస్తుంటానండి, అదే పని, ఇంకా రెండో పని లేదు అని అన్నాను. మరి ఫుడ్ అన్నారు. నేను మరి ఫుడ్ గురించి ఆలోచించలేదు. ఈ స్పిరిచువాలిటీలకు వచ్చిన తర్వాత ఫుడ్ గురించి ఆలోచన చాలా వరకు తగ్గిపోయింది. ఏమి జరిగితే అలా జరుగుతుంది, ఎందుకంటే మన కర్మలను బట్టి మనకేమైనా జరుగుతాయి, ఆ కర్మలు అనుభవిస్తాం అంతే తప్పిస్తే ఫుడ్కి ఏముంది అన్న దీనికి స్పిరిచువల్లోనికి వచ్చిన కొత్తలోనే ఆ థాట్ వచ్చేసి నేను ఫుడ్ గురించి ఆలోచించలేదండి, మీ దగ్గర సర్వీస్ చేయడానికి నేను వస్తున్నాను అని చెప్పాను. కొన్నాళ్ళు సర్వీస్ చేసిన తర్వాత ఇలా ఉచితంగా ఈ అన్నాళ్ళు సర్వీస్ చేస్తావు, నేను ఏదో బిజినెస్ చెప్తాను చేసుకో అన్నారు. ఓకే చెప్పండి అన్నాను. ఆ బిజినెస్ అనేది ఏంటంటే ఈ స్ప్రౌట్స్ ఇంటింటికి తీసుకెళ్ళి ఇవ్వటం, బుక్స్, న్యాచురోపతి బుక్స్, ఆ తర్వాత తేనె, స్వచ్ఛమైన తేనె, ఖర్జూరం, బ్రౌన్ రైస్, స్ప్రౌట్ మేకర్స్, ఇవన్నీ సేల్ చేయడం ప్రారంభించాను. వారేమో మీటింగ్స్లో అవన్నీ కొనుక్కోండి, దామోదర గారి దగ్గర కొనుక్కోండి అని చెప్పడం జరిగేది. వాళ్ళు వచ్చి కొనుక్కుండేవాళ్ళు. అది జరుగుతుండగా నాకు ఒక మెసేజ్ వచ్చింది. ఈ కస్టమర్స్ అందరూ నిన్ను రక్షిస్తున్నారు, నీ కుటుంబాన్ని రక్షిస్తున్నారు, నీ పిల్లలు చదివిస్తున్నారు అంటే వాళ్ళు నీకు దేవుళ్ళు. కస్టమర్లు దేవుళ్ళు. నువ్వు ఏదో దోచుకున్న మనుషులు కాదు, దోచుకోవడానికి కాదు నువ్వు చేసిన బిజినెస్. వాళ్ళని దేవుళ్ళుగా చూస్తూ నీ భుక్తి కోసం, నీ బ్రతుకు తెరువు కోసం నువ్వు చెయ్యాలి అన్న మెసేజ్ వచ్చింది. అప్పుడు వెంటనే పుట్టపర్తి వెళ్ళాను.
ధర్మంగా బిజినెస్ చేయాలంటే మీరు ఎంత పర్సెంటేజ్ వేసుకొని చేస్తున్నారు అని అడిగాను. అడిగితే వాళ్ళు అన్నారు, మేము 9% అంటే ధర్మం అని మేము అనుకొని 9% వేసుకొని చేస్తున్నాం బిజినెస్ అని వాళ్ళు చెప్పడం జరిగింది. ఇంకా అక్కడి నుండి వచ్చిన తర్వాత ఆ మెసేజ్ వాళ్ళు నన్ను రక్షిస్తే వాళ్ళని నేను భక్షించడం ఏమైనా పొరపాటు చేస్తే అన్న మనసులో ఆ ఫీలింగ్ వచ్చి అక్కడ నుండి బిజినెస్ అనేది 100% కరెక్ట్ అయితేనే చేసేవాడిని, తేడా ఉంటే చేసేవాడిని కాదు. అప్పుడు మీలో మార్పు జరిగింది. నాలో మార్పు జరిగింది. నాకు అవసరం, నా జీవితానికి అవసరమైనంత సంపాదించుకున్నాను. ఇంకా ఎక్కువ సంపాదించడానికి ఇష్టపడలేదు, ఎందుకో మరి నాకు తెలియదు, కానీ ఇష్టపడలేదు, బిజినెస్ విడిచిపెట్టేశాను. అది ఈ రోజు వరకు నాకు రక్షణ జరుగుతుంది. బిజినెస్ వదిలేసినా కానీ మీకైతే ఏ లోటు లేదు. ఏ లోటు లేదు. ఎందుకంటే ఈ మార్గాన్ని ఎంచుకున్నారు మీరు, ధర్మ మార్గాన్ని. అతది ఈ ధర్మ మార్గం ఆ తర్వాత ఏం చేసిందంటే 97లో సుభాష్ పత్రి దగ్గరికి తీసుకెళ్ళింది. ఆ సుభాష్ పత్రి గారు విశాఖపట్నంలో లేరు, ఆయన విజయవాడ కర్నూలులో ఉండేవారు. వారిని విశాఖపట్నం మేము తీసుకొచ్చాము. జీకే అని అతను, రెడ్డి నాయుడు గారు, నేను, అలాగే నలుగురు కలిసి అతను తీసుకొచ్చాం. ఆయన ఫస్ట్ నేను అడిగిన క్వశ్చన్ ఏంటంటే మెడిటేషన్ ఎంతసేపు చెయ్యాలి అని నేను అడిగాను. ఎంతసేపు అయినా చెయ్యు, గంటల తరబడి చెయ్యి, రోజులు తరబడి చెయ్యి, నెలల తరబడి చెయ్యి అని ఆయన చెప్పడం జరిగింది. నేనైతే మెడిటేషన్ భోజనం చేశాక ఏమైనా తిన్నాక ఎంతసేపు చేయాలా అన్నాను. ఎంతసేపు అయ్యాక చెయ్యాలంటే 1 సెకండ్ అయ్యాక చేయొచ్చు అన్నారు. అలాగా అమ్మో ఇతనే మంచి గురువే, ఈయన్ని విడిచిపెట్టకూడదు అనుకొని వారితో పాటు 7 సంవత్సరాలు సత్సాంగత్యం తిరగటం, సత్సాంగత్యం చేయటం, వారు చెప్పినవి ఆచరించటం, కొన్ని పూర్తిగా కాదు కానీ కొన్ని ఆచరించటం జరిగింది. జరిగిన తర్వాత ఈలోగా కొన్ని అంతకంటే ముందే కొన్ని జరిగాయి. ప్లానిటరీ హీలింగ్ సెంటర్ ప్రభాత్ కుమార్ కట్టించింది 95లో ఓపెన్ అయింది. నేను అప్పటికి ప్రాణాయామ, రా ఫుడ్ ఇవన్నీ చేసిన ఎంతో కొంత నాకు వ్యాధులు ఉండేవి. ఎందుకంటే కిడ్నీ ప్రాబ్లం ఉండేది, షుగర్ ఉండేది, బీపీ ఉండేది. అయితే అవన్నీ చేసినందువల్ల నేను మెడిసిన్స్ యూజ్ చేయలేదు. మెడిటేషన్ ద్వారా, మెడిటేషన్ ఈజ్ ఏ మెడికేషన్, కాబట్టి మెడిటేషన్ ద్వారా నేను తగ్గించుకుంటాను కానీ మందులు వాడను అన్న మనసులో ఒక సంకల్పం పెట్టుకున్నాను. అందుకు ఈ ప్లానిటరీ హీలింగ్ సెంటర్ అనేది నాకు కరెక్ట్గా పనిచేసింది. ఆ ప్లానిటరీ హీలింగ్ 95లో ఓపెన్ అయితే మార్నింగ్ 8 to 12 వరకు దాంట్లోనే ఉండేవాడిని, ఆ ప్లానిటరీ హీలింగ్ సెంటర్లోనే ఉన్నందువల్ల ఇప్పుడు నేను రీబర్త్ వచ్చింది. నాకు ఉన్నవన్నీ రోగాలు పోవడమే కాకుండా రీబర్త్ రావటమే కాకుండా హాయిగా, ఆనందంగా, సంతోషంగా ఉండగలిగాను. నేను డాక్టర్ దగ్గరికి అంతకుముందు ఎప్పుడో వెళ్ళాను, అప్పుడు ఎక్కువ పర్యాలు వెళ్ళలేదు, మెడిసిన్ ఎక్కువ వాడలేదు. కానీ ఇందులోకి వచ్చిన తర్వాత డాక్టర్, మెడిసిన్ అనేది మర్చిపోయాను. ఈవెన్ నాకు యాక్సిడెంట్ అయినా సరే నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళకుండా ఈ హీలింగ్ సెంటర్ ద్వారా తగ్గించుకున్నాను. ఆ డాక్టర్స్ అయితే చెప్పారు, నువ్వు నేల కూర్చోలేవు, ఇకపైన కుర్చీలో కూర్చోవాలి, ఇవన్నీ చెప్పారు యాక్సిడెంట్ అయ్యేటప్పుడు. నేను ఇప్పుడు నేలే కూర్చుంటాను, కుర్చీలో కూర్చోవడమే లేదు. కాబట్టి ఆ విధంగా ఈ హీలింగ్ సెంటర్ని ఉపయోగించుకున్నాను. అయితే ఈ హీలింగ్ సెంటర్తో ఈ సుభాష్ పత్రి గారు, ఋషి ప్రభాకర్జీ వీళ్ళందరిది ఒక ఎత్తు అయితే, నేను బుద్ధ భగవాన్ లైన్లోనికి 99లో వచ్చాను. బుద్ధ భగవాన్ విపశ్యన మెడిటేషన్, అది ఒక క్లాస్ చేశాను. అన్నిటికంటే ఇది డిఫరెంట్గా ఉంది అనుకున్నాను. 5 క్లాసులు చేసేసరికి ఇదే ఫైనల్, ఇంక ఎక్కడ ఏ గురువు దగ్గరికి వెళ్ళక్కర్లేదు, ఏ దేవుడి దగ్గరికి వెళ్ళక్కర్లేదు, ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళక్కర్లేదు. ఈ విపස්සన మెడిటేషనే ఫైనల్.
బుద్ధ భగవానుడు సూచించిన చెప్పినటువంటి శీలము, సమాధి, ప్రజ్ఞ ఆ 3 ఫాలో అవుతూ నిరంతర ధ్యానం అన్నమాట. ధ్యానం నువ్వు చేస్తున్నప్పుడే ధ్యానం కాదు, నువ్వు ఏ పని చేసినా ధ్యానం. ఆ విధంగా ప్రవర్తిస్తూ అష్టాంగ యోగం అంటే శీలము, సమాధి, ప్రజ్ఞ. శీలము 3, సమాధి 3, ప్రజ్ఞ 2. ఈ అష్టాంగ మార్గం ఫాలో అయితే ఇంకా నువ్వు నీ జీవితం గురించి ఆలోచించవలసిన పని లేదు. స్టెప్ బై స్టెప్ బుద్ధ భగవానుడు నిన్ను తీసుకువెళ్తారు. అది తీసుకువెళ్ళడమే కాకుండా నీలో కూడా గ్రేట్ చేంజెస్ వచ్చేస్తాయి. ఇంకా దేని గురించి రెండో దాని గురించి ఆలోచించవలసిన పనే లేదు. ఒక మంచి చెయ్యాలన్న తపన ఉంటుంది. ఆ మంచి చేయడం అంటే నువ్వు ఇంకా ఎవరికి అపకారం చేయకపోవడమే మంచి చేయడము మంచి, అపకారం చేయకుండా ఉండడం మంచి. అది ఫస్ట్ బుద్ధ భగవానుడి దగ్గర నేను నేర్చుకున్నాను. ఆ తర్వాత మన మాట ద్వారా ఎవరిని హింసించకూడదు. మనం అనుకుంటాం ఎవరికో కొడితే తిడితే హింస అనుకుంటాం. మాట పరుషంగా మాట్లాడినా కూడా అది హింస కిందే వస్తుంది. హింస అంటే మనం ఏదో జంతువధ చేయటమే కాదు, పరుషంగా మాట్లాడడం కూడా ఇదే. మన మాటే ఒక మంచి మూట. మన మాట, ప్రతి మాట కూడా సాత్వికంగా ఉండాలి. ఎదుటివారికి ప్రేమతత్వంతో కలిసి ఉండి మాట్లాడాలి. మన మనసులో ప్రేమతత్వం ఉండాలి. ఆ ప్రేమతత్వంతో మాట్లాడితే ఎటువంటి అనారోగ్యంలో ఉన్నాయి, ఎటువంటి కష్టాల్లో ఉన్నాయి, వాళ్ళంతా సాంత్వన చెందుతారు. కాబట్టి నేను ఆనందంగా ఆరోగ్యంగా ఉండడానికి నేను మెడిటేషను, ఈ శీల సమాధి ప్రజ్ఞలు ఇవన్నీ ఫాలో అవుతూ నేను ప్రస్తుతం ఏ స్థితికి నేను వచ్చానంటే, ఈ శరీరం ఈ సెకండ్లో పోయినా సరే నేను విచారించే స్థితిలో లేను. ఎందుకంటే మళ్ళీ రీబర్త్, కొత్త జన్మ ఎత్తుతాం, కొత్త బాడీ వస్తుంది అంతే తప్పితే ఈ శరీరం పోయినందువల్ల నష్టమేమీ లేదు. నెక్స్ట్ మనం మెడిటేషన్లో మోక్షము, బుద్ధ భగవానుడు అయితే మోక్షం అనడు, ఆ మోక్షమే అనుకుందాం. ఆ మోక్షం రావాలి అంటే నీకు 7 జన్మలు పడతాయి. ఈ 7 జన్మలు కూడా నువ్వు బ్రహ్మస్థితికి మొదటి జన్మలోనే వెళ్ళిపోతావు. కానీ అటువంటి బ్రహ్మస్థితులు 32 బ్రహ్మస్థితులు ఉన్నాయి. ఆ 32వ బ్రహ్మస్థితికి వెళ్తేనే నీకు మోక్షం దక్కేది, పూర్తి మోక్షం. ఈలోపు బ్రహ్మానందం మొదటి బ్రహ్మస్థితికి వెళ్ళేసరికి నీకు బ్రహ్మానందం వస్తుంది. కానీ నీకు 32 బ్రహ్మస్థితులు ఉన్నాయి, అవి 7 జన్మలు పడతాయి. ఆ 7వ జన్మకి నీకు మోక్షం వస్తుంది అని బుద్ధ భగవానుడు చెప్పడం జరిగింది. నేను అదే నా దృష్టిలో ఉంచి నేను అదే విధంగా ప్రవర్తిస్తున్నాను. శీలం, సమాధి, ప్రజ్ఞలు వీలైనంత మట్టుగా వాటిని ఆచరించడం, నిమిషం కూడా వేస్ట్ చేయకుండా ధ్యానం చేయడం, ఏ పని చేసినా ధ్యానంలో ఉండడం, ఆ పని ధ్యానంతోనే చేయడం. కాబట్టి 100% సక్సెస్ అవుద్ది ఏ పని చేసినా. నాకు థాట్ పవర్ కూడా పెరిగింది ఇంతకుముందు కంటే. నేను ఇంచుమించు అనుకున్నట్టుగా జరుగుతున్నాయి. అది కూడా నాకు ఆనందమైన విషయం. కాబట్టి నేను ఈ లైన్ విడిచిపెట్టి ఇంకా నాకు డబ్బు గురించని, బంధాలు, భార్య పిల్లలు బంధాల గురించి ప్రేమతత్వంతో ఉంటాను. కానీ అవి అయితే నేను బంధాలు పెంచుకోలేదు దేని మీదను. ఒక డబ్బు అని, సైట్లని, ఇళ్ళని, భార్య పిల్లలని బంధాలు అయితే పెంచుకోలేదు. ప్రేమ అయితే అన్నిటి మీద ఉంది. ప్రేమతత్వమే తప్పిస్తే రెండోది లేదు. ఈ ప్లానెటరీ హీలింగ్లో మెడిటేషన్ చేసినప్పుడు మీకు ఏమైనా అనుభవాలు కలిగినాయా గురుగారు? అనుభవాలు, బ్రహ్మాండమైన అనుభవాలు కలిగిపోయాయి. నేను తేలికగా అయిపోయి పైకి లేచిపోతున్నట్టు అనుభవం వచ్చింది. భూమధ్యం మీద ఏదో ట్వింక్లింగ్ లాగా కదలికలు భూమధ్యంలో. సహస్రారంలో ఒక బొంగరం ఏదో తిరుగుతుంది అన్నట్లు వచ్చాయి. నెక్స్ట్ ఆనందంతో ఉన్నట్టుగా మెడిటేషన్ కూడా నవ్వు వచ్చేది, ఆనందం. ఆ ఆనందం కూడా బయటకు వచ్చేసేది, అంటే ఎక్కువైపోయేది. అలాగా మెడిటేషన్లో ఎన్నో అనుభవాలు కలిగాయి. మెడిటేషన్లో అనుభవాలు అంటే థాట్ పవర్ ఒకటి పెరిగింది, అదొక అనుభవం.
ఈ బంధాలు మెయిన్ ఏంటంటే బంధం లేకుండా ఉండడం అనేది గొప్ప అనుభవం. ఎందుకంటే ఈ బంధాలు మనని ముంచుతాయి. నెక్స్ట్ లేడీస్ గురించి, ఆడవాళ్ళ గురించి ఆలోచించడం, డబ్బు గురించి, డబ్బు సంపాదన గురించి, మితిమీరి సంపాదించే గురించి ఆలోచించడం, అటువంటి ఆలోచనలన్నీ పోయాయి. బ్రతకడానికి తిండి, బ్రతకడానికి డబ్బు అన్న స్థితికి వచ్చేసాను. విపాసనలో అసలు ఎలాగా ప్రారంభించారు? మీరు ఏదైనా ఇప్పుడు విపాసనకి ఎవరికైనా మీరు దాన్ని ఇవ్వగలుగుతారా? విపස්සన అనేది సీక్రెట్. విపස්සనకి వెళ్ళేటప్పుడు విపස්සన మెడిటేషన్ సెంటర్లో భీమవరం, ఏలూరు, నాగార్జున సాగర్, హైదరాబాద్, ఈ మధ్యలో కడపలో కూడా వైఎస్ రాజశేఖర్ సునీత ఆమె ప్రారంభించారు. ఇలాగ ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి. ప్రపంచం మొత్తం మీద 300 సెంటర్స్కి పైన ఉన్నాయి. ఈ విపස්සన మెడిటేషన్ ఎక్కడైనా ఫ్రీ అకామిడేషన్, ఫ్రీ ఫుడ్. 10 days, 20 days, 30, 45, 60 ఇన్ని రోజుల కోర్సు కూడా ఫ్రీ. అకామిడేషన్, ఫుడ్ పైసా కూడా అడగరు. అయితే సెల్ ఫోన్ అలౌ చేయరు. ఆ ఒక్కటే ఇది. విపස්සన మెడిటేషన్కి వెళ్ళేటప్పుడు మనకి సమాధి మెడిటేషన్ ఫస్ట్ నేర్పుతారు. 3.5 రోజులు సమాధి మెడిటేషన్. ఈ సమాధి మెడిటేషన్ వరకే మన ఋషులు, సోకాల్డ్ ఋషులందరూ సమాధి మెడిటేషనే చేశారు. అదే ఫైనల్ అనుకున్నారు. అంతవరకే ఋషు ఈశ్వరులు అందరూ చేశారు. అది బుద్ధ భగవానుడు కూడా ఈ సమాధి మెడిటేషనే ఫైనల్ అనుకుని లేచిపోయారు. బాబు కాదు, ఇంకా ఉంది అని ఆయనకి మెసేజ్ వచ్చింది పైనుండి. ఏంటి ఉందంటే విపశ్యన. ఇదేంటి ఈ చిత్రం, విపశ్యన అనేది ఎక్కడ ఉంటుంది అని మళ్ళీ కళ్ళు మూసుకొని ఆయన కూర్చున్నారు. ఋగ్వేదంలో పలానా ఇన్నో పేజీలో విపశ్యన గురించి ఉంది, ఆ పేజీ చూడాలని వచ్చింది ఆయనకి మెసేజ్. ఆ ఋగ్వేదంలో ఆ పేజీ చూస్తే ఆనాపాన సతి, అది మొదట సమాధి మెడిటేషన్. విపశ్యన తల నుండి గోటి చివరి వరకు ప్రతి పార్టు అబ్జర్వ్ చేయటం. ఏ పార్టు విడిచిపెట్టకుండా సహస్రారం నుండి గోటి చివరి వరకు ఇంచుమించు ఒకసారి 10 నిమిషాలు అవుద్ది. అలాగా రోజు ఎన్ని పర్యాయాలైనా చేయొచ్చు. అది విపశ్యన. అది ఫైనల్ అని అతనికి వచ్చింది బుద్ధ భగవానుడు. బుద్ధ భగవానుడు కూడా స్టార్టింగ్లో విపశ్యన నమ్మలేదు. మనం సమాధి మెడిటేషనే హయ్యెస్ట్ అనుకుని ఆయన లేచిపోయి దాన్నే ప్రచారం చేశారు. ప్రచారం చేస్తే ఆయనకి మళ్ళీ ఒక మెసేజ్, నువ్వు సత్యాన్ని తెలుసుకొని సత్యం ఈ ప్రపంచానికి చెప్పకపోతే, తెలియజేయకపోతే నీవు నేర్చుకుని దేనికి? నువ్వు బుద్ధుడు అవ్వడం దేనికి? భగవాన్ అవ్వడం దేనికి? కాబట్టి సత్యం తెలుసుకున్న తర్వాత అది నేర్పడం, అందరికీ తెలియచేయలేదంటే అంతకంటే నీచమైన పని ఇంకోటి లేదు అని అతనికి మళ్ళా వచ్చింది. అప్పుడు అతను విపස්සన ధ్యానం చేయటం, క్లాసులు ఇచ్చి పెట్టడం. ఈ అప్పటి నుండే అన్ని దేశాల్లోనే విపස්සన ఉంది. మెయిన్ ఏంటంటే జపాన్, చైనా, థాయిలాండ్, మలేషియా, శ్రీలంక అన్ని చోట్ల విపස්සన మెడిటేషన్ ఉంది. అయితే ఎక్కడ ఇది రాసలేదు. నా దృష్టిలో ఈ సమాధి మెడిటేషన్ అంటే 99% రీచ్ అవ్వడమే. విపස්සన అంటే 100% రీచ్ అవ్వడం. శ్లోకాలు పూర్వం ఋషులందరూ 99%లోనే ఉండేవారు. అందుకే వాళ్ళ కోపం వచ్చేసేది. వాళ్ళు ఈ కోపం కూడా విడిచిపెట్టలేని పరిస్థితి ఉండేవాడు. పరశురాముడు కూడా అతనికి ఎంత కోపం వచ్చేది. అలాగే ఋషులు ఎంతోమంది కోపాలు ఉండేవి. ఎందుకంటే వాళ్ళు పూర్తిగా లేదు, 100% లేదు, 99% అనేది నా ఉద్దేశం. ఇది ఎక్కడ చదివింది కాదు, రాసింది కాదు, నేను తెలుసుకున్న అనుభవం ద్వారా చెప్తున్నాను. ఒక్క విపස්සన 100% కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాదుల్ని తీసివేసేది విపස්සనే. సమాధిలో ఎక్కడో ఒక దగ్గర కొంచెం ఉండిపోతుంది. ఏది ఉండకపోయినా అహంకారం ఉండిపోతుంది. అన్నీ పోయినా అహంకారం కూడా ఎక్కడో దగ్గర 1% అని ఉండిపోతుంది. ఆ 1% అనేది 100%కి మళ్ళీ మొలకెత్తేస్తుంది. అందుకే ఋషులకి కూడా కొంతమందికి విపరీతమైన కోపాలు. కాబట్టి ఈ విపස්සన మెడిటేషన్ చేస్తేనే 100% మనిషికి ఆరోగ్యము, ఆనందము, ఐశ్వర్యము, మోక్షము.
కానీ ఇది రహస్యంగానే చెప్తారంటున్నారు కదా. రహస్యంగా చెప్తారంటే ఇది తప్పు చేస్తే డేంజర్ కూడా ఉంది విపస్సంలో. అవునా? తప్పు చేస్తే డేంజర్ ఉంది కాబట్టి అక్కడ 10 రోజులు సెల్ ఫోన్ లేకుండా నిష్టగా మౌనంలో ఉండాలి. మాట్లాడడానికి లేదు, సాత్వికమైన ఆహారం, సెల్ ఫోన్ యూజ్ చేయడానికి లేదు, ఎదుటి మనిషి ముఖం కూడా చూడడానికి లేదు. అందుకని రూమ్కి ఒక్కరికే పెడతారు. ఎదుటి మనిషి ముఖం చూస్తే మరి తెలిసిపోయి నువ్వు పలానా వాళ్ళు ముఖం చూసేవని కూడా అడుగుతారు. కాబట్టి ముఖం చూడడానికి కూడా లేదు. ఆ స్థితిలో ఏంటంటే వాళ్ళు విపස්සన కరెక్ట్గా చేస్తారు. కరెక్ట్గా చేస్తే వాళ్ళు పైన 10 సంవత్సరాలకు వచ్చిన అనుభవం విపස්සన ఒక క్లాసులో వస్తుంది. ఇది ఎక్కడో రాసి లేదు, నేను సొంతంగా చెప్పింది. అంటే ధ్యానం అంటే ఏంటి గురుగారు? ధ్యానం అంటే నిర్విషయం మనసులో ఏ ఆలోచనలు లేకుండా థాట్లెస్ స్టేజ్లో ఉండటమే ఫస్ట్ స్టేజ్లో ధ్యానం అంటారు. తర్వాత మొదటి స్టేజ్లో శ్వాస మీద ధ్యాసనం, భ్రూమధ్యం మీద ధ్యాసనం, సహస్రారం మీద ధ్యాసనం, హార్ట్ మీద ధ్యాసనం, రకరకాలుగా చెప్తుంటారు. కొందరు ఇది సుషుమ్న మెడిటేషన్ అని ఉంది, వాళ్ళు 21 టైమ్స్ ఓంకారం జపిస్తారు, 21 టైమ్స్ ప్రాణాయామ చేస్తారు, 49 మినిట్స్ భ్రూమధ్యం మీద ధ్యాస పెడతారు. అలాగే రకరకాల ధ్యానాలు ఉన్నాయి. కానీ గౌతమ బుద్ధుడు చెప్పింది, నేను 30 రకాల ధ్యానాలు చేసినా సరే అవన్నిట్లో నాకు పూర్తి వైరాగ్యం కానీ, పూర్తి శ్రద్ధ కానీ, పూర్తి ఆరోగ్యం కానీ అక్కడ నాకు కలగలేదు. పూర్తి విశ్వాసం కానీ అక్కడ అంతా 99% ఉండేది. ఈ 100% గౌతమ బుద్ధుల దగ్గరికి వచ్చిన తర్వాత 5 క్లాసులు చేసిన తర్వాత, నేను 14 క్లాసులు చేశాను. 5 క్లాసులు చేసిన తర్వాత నాకు పూర్తి విశ్వాసం వచ్చింది. అంతకుముందు అంత లెక్క గోతులు తవ్వడమే కానీ నీరు పడలే. గోతులైతే తవ్వాను, నీరైతే పడలేదు. ఈ గౌతమ బుద్ధుని దగ్గరికి వచ్చిన తర్వాత 5 క్లాసుల తర్వాత గోతులు తవ్వడం, నీరు పడడం అంటే ఏంటి? నా బుద్ధి మనసు కరెక్ట్గా వర్క్ చేస్తున్నాయి. అదే నీరు పడడం అంటే మోక్షానికి వెళ్ళే రూట్లో ఫస్ట్ స్టెప్ ఎక్కగలిగాను. ఫస్ట్ స్టెప్ ఎక్కాను అన్న సంతృప్తి నాకు వచ్చింది. ఇక్కడ ప్రతిమా దగ్గర వెళ్తున్నాను, ఏంటిది మనం ఎప్పుడు ఫైనల్ అనుకుండేవాడిని, కానీ ఇక్కడ మాత్రం ఇదే ఫైనల్. నీరు పడిపోయింది, మరి ఇంకా ఎక్కడ దేని గురించి ఆలోచించక్కర్లేదు. ఇదే గౌతమ బుద్ధుడు శ్వాస. గౌతమ బుద్ధుని నమ్ముకోవడం, వారు చెప్పిన శీల సమాధి ప్రజ్ఞలు ఆచరించడం, ఆయన గురువుగా నమ్ముకోవడం, శ్వాసను గురువుగా నమ్ముకోవడం, ఈ రెండే. ఇంకా ఎక్కడ ఎవరు ఏం చెప్పినా సరే నాకు వినాలని కోరిక, ఆసక్తి తగ్గిపోయేది. ఒక్క గౌతమ బుద్ధుడు వారు ఏది చెప్పినా రాత్రి నిద్ర లేకుండానే సరే ఆలకిస్తాను. గౌతమ బుద్ధుడు అంటే వారు చెప్పింది నాకు అంత నమ్మకం కుదిరింది. సత్యసాయి గారితో మీకున్నటువంటి అనుబంధం గురించి చెప్పండి. నేను సత్యసాయి గారిది పుట్టపర్తిలో ఉన్నాను. వారు గొప్ప మహానుభావుడు, వారు స్వయంగా దేవుడే. ఎందుకంటే వారికి షట్చక్రాలు ఓపెన్ అయిన తర్వాత ఆ స్థితికి వచ్చారు. వారు షట్చక్రాలు ఓపెన్ అయ్యాయి. ఆయన దేవుడు అంశమే. ఆయన దగ్గర నేను ఒక ఆమెతో వెళ్ళాను. నేను డైరెక్ట్గా వెళ్ళడానికి నాకు అవకాశం లేదు ఎప్పుడు. ఒక ఆమె నన్ను తీసుకువెళ్ళారు. మీరు సత్యసాయిని ఏమడుగుతారో అని అడిగారు. సత్యసాయిలో రాముడితో అవతారం, కృష్ణుడు అవతారం నాకు చూడాలని ఉంది అన్నాను. ఆయన విదిన్ 5 మినిట్స్లో 1 నిమిషం రాముడు అవతారం, 1 నిమిషం కృష్ణుడు అవతారం చూపించారు. ఇంతకుముందు నమ్మకం కంటే అప్పుడు నాకు నమ్మకం బాగా పెరిగింది ఆయన మీద. ఈయన్ని నమ్మొచ్చు, మనం నమ్మొచ్చు అని. కానీ గౌతమ బుద్ధుడు వీటిని వద్దనేశారు. ఇవి అష్టసిద్ధులు. అందులో ఆకాశంలోనికి ఎగరొచ్చు, ఒకే మనిషి 2-3 చోట్లకి వెళ్ళి మాట్లాడవచ్చు, ఒకే మనిషి. ఆ తర్వాత ఎవరు వస్తున్నారో వాళ్ళకి ముందే తెలిసిపోతుంది, వాళ్ళు ఏ పని మీద వస్తున్నారో తెలిసిపోతుంది. అలాగే వాళ్ళు ఏది సృష్టించాలన్నా సృష్టిస్తారు. అలాగే ఇతను మన సత్యసాయి బాబా గారు
ఈ సృష్టించడం ఇవన్నీ చేశారు. కానీ గౌతమ బుద్ధుడు ఇవన్నీ మోసం చేస్తాయి మనిషిని, ఇవి ఎక్కడ ఉపయోగించకూడదని తన 500 మంది శిష్యులకి అదే చెప్పారు. మీరు అష్టసిద్ధులు ఎక్కడ ప్రదర్శించకండి. ప్రదర్శించినందువల్ల తొలుత మిమ్మల్ని ఏదో గొప్పగా పొగడవచ్చు, తర్వాత మీకు నష్టం జరుగుతుంది. ఆ సిద్ధులు పనిచేయవు, మీకు తర్వాత నష్టం. కాబట్టి మీరు ఎవరూ ప్రదర్శించకూడదు ఆ టైంలో చెప్పారు. అది కరెక్ట్ అయిందని నాకు తెలిసింది, అది కరెక్ట్ అని. ఎందుకంటే సత్యసాయి బాబా గారు ఈ సిద్ధులు ప్రదర్శించిన తర్వాత ఆఖరి మరణంలో కొన్ని బాధలు పడ్డారు, కొన్ని బాధలు పడి మరణించారు. అయితే నేను గౌతమ బుద్ధుడు వారు చెప్పింది నాకు అప్పుడు జ్ఞాపకం వచ్చింది, ఈ అష్టసిద్ధులు ప్రదర్శించకూడదు అని. అంటే మీరు పుట్టపర్తిలో బాబా గారిది కాకుండా అక్కడ ఇంకా ఒక అద్భుతమైనది ఏదో ఉందని నాకు ఇంతకుముందు చెప్పారు. పుట్టపర్తిలో మెడిటేషన్ సెంటర్, అది అమెరికన్స్ కట్టించిన మెడిటేషన్ సెంటర్ ఉంది. జనరల్గా అక్కడికి వచ్చిన వాళ్ళందరికీ భజన బాబా గారు తప్పిస్తే రెండో ధ్యాస ఉండేది కాదు. అందరికీ అక్కడికి వచ్చిన వాళ్ళందరికీ భజన ముఖ్యం, బాబా గారు ముఖ్యం. ధ్యానం అనేది అక్కడ ఉండేవాళ్ళకి చాలా తక్కువ. లేదనే చెప్పాలి, తక్కువ అని అనడానికి కూడా లేదు, లేదని చెప్పాలి. అయితే మరి నేను ఎప్పుడు ధ్యాన పిపాసిని కాబట్టి నాకు ధ్యానం ఎక్కడ కుదురుతుంది. ఎందుకంటే ధ్యానం లేకపోతే ఆ ఊళ్ళో నేను ఉండలేను. బాబా గారు ఆ భజనలు నాకు సరిపోవు. నాకు ధ్యానం ఉంటేనే ఎక్కడైనా నేను ఉండగలను. కాబట్టి ఇక్కడ ధ్యానం ఎక్కడ దొరుకుతుందని వెతకడం ప్రారంభించాను. అది కూడా ప్లానిటరీ హీలింగ్ సెంటర్ లాగానే అందంగా చాలా బాగా అమెరికన్స్ కట్టించారు. దానికి నేను రోజు వెళ్ళడం జరిగేది. ఒక భజనలకు మానేశాను, బాబా దర్శనంకి మానేసేవాడిని, కానీ మెడిటేషన్కి మానలే. అక్కడికి రష్యన్స్ వచ్చేటప్పుడు రష్యన్స్ మాత్రం మెడిటేషన్కి వచ్చేవాళ్ళు. ఇండియన్స్ ఇంచుమించి ఎవరూ రాలేదు, రష్యన్స్ వచ్చేవాళ్ళు. ఆ తర్వాత అమెరికన్స్ కొంతమంది వచ్చేవాళ్ళు. నేను రోజుకు ఉదయం ఒక 2 గంటలు, మధ్యాహ్నం సాయంత్రం ఒక 2 గంటలు, 4 గంటలు అందులో నేను మెడిటేషన్ చేయడం అయితేనేమి, కూర్చోవడం అయితేనేమి జరిగేది. నెక్స్ట్ తిరుపతిలో ఒక ఇది ఉంది నాకు అనుభవం. చెప్పండి. నేను ఒక పర్యాయం తిరుపతి వెళ్ళడం జరిగింది. తిరుమల ఆ తిరుమలలో మెడిటేషన్ సెంటర్ ఉంది. మరి నేను ధ్యాన పిపాసన కాబట్టి తిరుమల వెంకటరమణమూర్తి వెంకటేశ్వరే కాకుండా నాకు మెడిటేషన్ సెంటర్ ఎక్కడ ఉందని వెతకడం ప్రారంభించాను. మెల్లిగా పట్టుకున్నాను, ఆ మెడిటేషన్ సెంటర్కి వెళ్ళడం జరిగింది. కొండపైనే తిరుమల. లోనికి వెళ్ళేసరికి ఏమీ నీట్నెస్ లేదు, కుర్చీలన్నీ చిరిగిపోయి ఉన్నాయి, ఏమీ నీట్నెస్ లేదు. ఏంటి తిరుమల కొండ మీద, ప్రపంచానికే ప్రసిద్ధి అయిన తిరుమల కొండ మీద మెడిటేషన్ సెంటర్ ఇలాగ ఉండడం ఏంటన్నది నాకు ఆశ్చర్యం కలిగింది. ఆశ్చర్యం కలిగి అక్కడ ఒక ఫోన్ నెంబర్ ఉంది. ఆ ఫోన్ నెంబర్కి నేను ఫోన్ చేశాను, మీరెవరండి అని నాకు తిరిగి అడిగారు. నేను పలానా చోట నుండి వచ్చాను, మెడిటేషన్ సెంటర్కి వచ్చి మెడిటేషన్ చేసుకుందామని ఉద్దేశంతో లోనకు ఎంటర్ అయ్యాను. కానీ నాకు ఇదేమి కూర్చోడానికి కూడా ఇష్టపడటం లేదు. ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఈ తిరుమలలో ఇటువంటి మెడిటేషన్ మీరు మెయింటైన్ చేస్తానంటే మీకు బాధగా లేదా అని అడిగాను. వారు అన్నారు, ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ వెంకటరమణమూర్తి దర్శనంగా అడుగుతారు కానీ మీరేమో మెడిటేషన్ అడుగుతున్నారు ఏంటండి అని అన్నాను. వారికి అది ఇష్టం, వారు అది అడుగుతున్నారు. నాకు ఇది ఇష్టం, నేను ఇది అడుగుతున్నాను. ఎంతోమందికి ఇష్టమయ్యి అడక్క వెళ్ళిపోయి ఉంటారు. నేను అక్కడనే మనగాడిని కాదు, ఎంతోమంది వచ్చి ఉంటారు. కానీ వాళ్ళు మేము ఫోన్ చేసి అడగలేదు అంతే. నేను అక్కడనే కాదు, ఎంతోమంది వచ్చి ఉంటారు. కాబట్టి ప్రపంచ ప్రసిద్ధి చెందింది ఎలా ఉంచాలో మీరు అలాగ ఉంచాలా మెడిటేషన్ సెంటర్ అన్నాను. లేదండి మాకు దాని మీద శ్రద్ధ లేదన్నారు. మీరు శ్రద్ధ లేకపోతే తీసేయండి అన్న. మీరు శ్రద్ధ లేదంటే తీసేయండి అని చెప్పాను. నేను రెండో పర్యాయం వేసరికి తీశారు. నేను రెండో పర్యాయం వెళ్ళేటప్పుడు మళ్ళీ లేదు మెడిటేషన్ సెంటర్ లేదు, ఇంకో ఏదో పెట్టేశారు. అలాగే పుట్టపర్తిలో కూడా ఒక అనుభవం జరిగింది. సుభాష్ పత్రి గారు వచ్చారు, బాబా గారి దగ్గరికి వెళ్తాను అన్నారు. నేను అడిగాను, బాబా గారి దగ్గరికి వెళ్ళవలసిన పని మీకేటి వచ్చింది అని.
ఇక్కడ మెడిటేషన్ సెంటర్ లోన్ ఉందా అని సుభాష్ పత్రి నన్ను అడిగాడు. లేదండి, లోన్ లేదు, బయట ఎక్కడో ఉంది, అది బాబా గారు కట్టించింది కాదు అని చెప్పాను. ఆ విషయం చెప్పడానికే బాబా గారి దగ్గరికి వెళ్తాను అనేసి బాబా గారికి ఇక్కడ మెడిటేషన్ సెంటర్ పెట్టు, చప్పట్లు కాదు కావలసిన చప్పట్లు కాదు, ఇక్కడ మెడిటేషన్ సెంటర్ పెట్టు అని చెప్పారు. ఎందుకని సుభాష్ పత్రి మాటలు అలాగే ఉంటాయి. అలాగే చెప్పేసి అలాగే అన్నారు. బాబా గారు కూడా ఓకే అన్నారు. అదే సుభాష్ పత్రి వెళ్ళిన తర్వాత బాబా గారు ఆ లోన ఒక 2 రూములు మెడిటేషన్ సెంటర్ కింద చేశారు. ఒక 2 మాసాలు వాళ్ళు అబ్జర్వ్ చేశారు మెడిటేషన్కి ఎంతమంది వస్తున్నారు అని. ఈ 2 మాసాలు నేను ఒక ఫారిన్ అమ్మాయి, మా ఇద్దరం తప్పిస్తే 3వ వ్యక్తి అక్కడ లేరు. నాకు క్లోజ్ చేశారు. అక్కడ అనుభవం అది. ఎందుకని ధ్యానం వైపుకి రాకపోవడం కారణం ఏంటంటారు? ధ్యానం అనేది ఎంత సులువో అంత కష్టం. ఎందుకంటే మనసును కంట్రోల్ చేయాలి. ఈ మనసును కంట్రోల్ చేయడానికి ఎవరు ఇష్టపడరు. ఎందుకంటే వాళ్ళకి డబ్బు మీద పూర్వజన్మ కర్మలు ఉంటాం అనుకోండి, పూర్వజన్మ కర్మ కూడా ఉంటుంది. అయినా సరే అందరూ డబ్బు, ఈ ప్రపంచంలో ఉన్న అనేక రకాల ఆనందం వైపు అందరికి వెళ్తారు తప్పిస్తే మెడిటేషన్ చేస్తే కుదరదు. ఆలోచన మీద ఆలోచన. ఈ థాట్స్ వచ్చరికి ఇదెందుకు పనికిరాని పని అనేసి లేచి వెళ్ళిపోతుంటారు. నాకు తెలిసిన వాళ్ళు 10,000 మంది మెడిటేటర్స్ ఉంటారు. ఎందుకంటే నేను అనేక రకాలు తిరిగాను కాబట్టి. ఈ 10,000 మంది మెడిటేటర్స్లో నా అంచనాగా 100 మంది ఇప్పుడు మిగిలి ఉంటారు. ఎందుకంటే నాకు ఎవరూ కనిపించలేదు. ఒక 100 మంది మాత్రం అక్కడక్కడ కనిపించారు. కాబట్టి నా దృష్టిలో 10,000 మందిలో ఈరోజు నాకు తెలిసిన వాళ్ళు ఒక 100 మంది మిగిలారు. ప్రతిమందరూ వెళ్ళిపోయారు. ఏంటంటే వాళ్ళు ఏవో అనుకొని వస్తారు, అనేక రకాల ఆలోచనలు వస్తాయి. ఈ కూర్చొని పనికి పని ఏంటి అనుకుని వెళ్ళిపోతారు. మీరు ఇంకా ఏమేమి క్షేత్రాలు తిరిగారు గురుగారు? నేను అన్ని క్షేత్రాలు తిరిగాను, కానీ ఎక్కువ ఋషికేశ్లో యోగ వేదాంత కోర్స్ చేశాను శివానంద ఆశ్రమంలో. ఆ యోగ వేదాంత కోర్సులో నేను సర్టిఫికేట్ పొందాను. పొందిన తర్వాత నేను అక్కడ ఓంకారం జపించేవాడినప్పుడు ఎక్కువ 21 టైమ్స్ ఓంకారం జపం అనేది నాకు అప్పట్లో ఉన్నది. అది హ్యాబిట్. నేను 21 టైమ్స్ ఓంకారం కరెక్ట్గా జపించేవాడిని. అందరూ ఓంకారం చెప్పిస్తారు, కానీ కరెక్ట్గా అనేది అందరికి తెలియదు. కరెక్ట్గా అంటే అండి, ఓం అనేది తక్కువసేపు చెప్పించాలి, మా అనేది ఎక్కువసేపు చెప్పించాలి. అందరూ ఓం అనేది ఎక్కువసేపు చెప్పించి మా అనేది తక్కువసేపు చెప్పిస్తారు. ఓ అనేది తక్కువ, మా అనేది ఎక్కువ, అలాగే చెప్పించాలి. అలాగే చెప్పిస్తే అది కరెక్ట్ అవుద్ది. నేను 21 టైమ్స్ ఆ విధంగా చెప్పిస్తే గురువులు నన్ను చూసి నువ్వు మా దగ్గర పని చేస్తావా అన్నారు. నేనేం పని చేయాలా అన్నాను. శ్రీరామ అన్నది మీరు రోజు 8 గంటలు చెప్పించాలి. మీకు తినడానికి తిండి ఇస్తాం, కట్టుకోవడానికి బట్టలు ఇస్తాం, రూమ్ ఇస్తాం. మీరు 8 గంటలు ఈ ఒక రూమ్ జపానికే ఒక రూమ్ ఉంచాం. ఆ జపం 8 గంటలు రాముడి గురించి రామనామం జపించాలి. జపిస్తే మీకు 300 రూపాయలు ఖర్చులకి ఇస్తాం, ఫుడ్ పెడతాం, బట్టలు ఇస్తాం, రూమ్ ఇస్తాం అని చెప్పారు. నేను అప్పటికి ఇంకా స్టాండర్డ్ కాదు, నేను అప్పటికి ఇంకా స్టాండర్డ్ అవ్వలేదు. ఒక మాట ఇచ్చినా ఒక పని చేసినా అప్పుడు స్టాండర్డ్ తక్కువగా ఉండేది. ఇప్పుడైతే ఒక మాట ఇచ్చినా ఒక పని చేసినా 100% చేయాలన్నది మనసులోనే అది స్టార్ట్ అవుతుంది, అలాగే చేస్తున్నాను. అంతకుముందు మనం థాట్ పవర్ పెరగలే. వాళ్ళకి నేను ఇన్ని రోజులు నేను ఉండలేను, నేను ఎక్కడ పెడితే అక్కడ తిరుగుతాను, నాకు తిరగడం అలవాటు ఎక్కువ, నేను ఉండడం అనేది నాకు తక్కువ, కాబట్టి నేను ఇక్కడ ఉండలేను అనేసాను. ఆ తర్వాత గాయత్రి పీఠం హరిద్వార్, శాంతికుంజ్ హరిద్వార్ శాంతికుంజ్, అక్కడ కూడా ఈ జపం కాకుండా దాన్ని ఏంటంటారు, గాయత్రి మంత్రమే కాకుండా పరిక్రమణ కర్రలు పెట్టి దాన్ని హోమం యజ్ఞం
అక్కడ 15 రోజులు ఉండి చేశాను. చేస్తే అక్కడ కూడా వాళ్ళు ఏమన్నారంటే, అందులో తెలిసిన వాళ్ళు ఉన్నారు, మీకు ఇక్కడ ఉండిపోవాలని ఉందా అని అడిగారు. ఎందుకు అలాగ అడుగుతున్నారో అన్నాను. ఇక్కడ మీరు ఉండిపోతే మాకు ఆయుర్వేదిక్ మెడిసిన్స్ చేసే పొలం ఉంది, ల్యాండ్. ఆ మెడిసిన్స్ మీరు ప్యాక్ చేయవలసి ఉంటుంది, లేకపోతే ఇంకేదో పని చేయవలసి ఉంటుంది. మీరు అలాగ పని రోజు ఒక 8 గంటలు పని చేస్తే మీకు రూమ్ ఇస్తాం, ఫుడ్ పెడతాం, డ్రెస్సులు ఇస్తాం, ఇంకేదో ఇస్తామని చెప్పారు. నేను ఒక దగ్గర ఉండేవాడిని కాదని దేశ సంచారం తిరిగేవాడిని అని అక్కడ కూడా అనేసాను. ఇంకా అక్కడ నుండి కాశీ ఎన్నోసార్లు వెళ్ళాను, అయోధ్య ఎన్నోసార్లు వెళ్ళాను, శ్రీలంక వెళ్ళాను, బద్రీనాథ్ వెళ్ళాను, అమర్నాథ్ వెళ్ళాను. అలాగా రకరకాల మరొక ఫ్రెండ్ని కూడా తీసుకెళ్ళి వెళ్ళేవాడిని. ఆ ఫ్రెండ్ నేను కొన్ని రోజులు అక్కడ గడిపి మళ్ళా పుట్టపర్తి కానీ విశాఖపట్నం కానీ వచ్చేసి 6 మాసాలు మళ్ళీ ఇక్కడ, 6 మాసాలు మళ్ళీ దేశాటనం. ఇది నా వృత్తి. ఎక్కడ మీకు బాగా ధ్యాన స్థితి కుదిరేది గురుగారు? ధ్యాన స్థితి అంటే ఇప్పుడు నేను చెప్తే ప్లానెటరీ హీలింగ్ సెంటర్ అనే ఇప్పుడైతే నేను చెప్తాను. పూర్వం అయితే నాకు ఋషికేశ్ శివానంద ఆశ్రమం అక్కడ బాగా కుదిరేది. నెక్స్ట్ గాయత్రి మాతలో ధ్యానం కుదిరేది, కానీ వాళ్ళు ఎక్కువ జపమే చెప్పేవాళ్ళు. అందుకే అక్కడ ధ్యానం చేయడానికి టైం చాలేదు కదా, జపమే చేసేవాళ్ళు. ఋషికేశ్లో మాత్రం ధ్యానం బాగా కుదిరేది. ఈవెన్ బదరీలో కుదురుతాను అనుకున్నాను, కానీ అక్కడ బదరీలో కూడా ధ్యానం కరెక్ట్ కుదరలేదు. ఎందుకంటే చలి, మేము వెళ్ళేటప్పుడు విపరీతమైన చలి, అందుకు అక్కడ కూడా ధ్యానం ఈ ఋషికేశ్లో కుదిరినట్టు కుదరలేదు. అసలు జీవిత పరమార్థం ఏంటి, జన్మ ఎందుకు తీసుకోవాలి, ఈ సంసారం ఏంటి, బంధాలు ఏంటి, మోక్షం ఏంటి, ఇలాంటి వాటి మీద ప్రశ్నలు వచ్చినప్పుడు మీకు సమాధానాలు ఎక్కడి నుంచి వస్తాయి, ఎలాంటివి వస్తుంటాయండి? సమాధానాలు మనస్సు నుండే వస్తాయి. ఏమి చేసినా మనస్సే మూల కారణం. నువ్వు బంధాల్లో ఉన్నా మనసే మూల కారణం, లేదు బంధ విముక్తుడిగా జీవించినా మనసే మూల కారణం, నువ్వు ఏ మంచి పని చేసినా మనస్సే మూల కారణం. కాబట్టి మనసును నిర్మలం చేసుకోవటమే ఫైనల్. మోక్షానికి రూట్ కావాలి, మార్గము కావాలి. మోక్షం అంటే నిర్వాణం. గౌతమ బుద్ధులు వారు చెప్పింది నిర్వాణం. ఆ నిర్వాణమే మన వాళ్ళు మోక్షం అన్నారు. నిర్వాణం అన్నా మోక్షం అన్నా ఒకటే. ఈ ఫైనల్ కూడా ఎవరైనా సరే సాధన ఎంత తీవ్రంగా చేస్తే వాళ్ళు ఆశించేది ఏంటంటే, ఆశించకూడదు ఏది, కానీ అది నిర్వాణానికి తీసుకువెళ్తుంది. ఆ నిర్వాణానికి మనం వెళ్ళాలి అంటే మనసును నిర్మలంగా చేసుకోవడమే. మనసును నిర్మలంగా చేస్తే బుద్ధి దాని అంతటా అదే ఓకే అంటుంది. కాబట్టి మన సాధన అంతా మనసును నిర్మలం చేసుకోవటమే తప్పిస్తే మన ఆశయము మోక్షం, మన సాధన మనసును నిర్మలం చేసుకోవడం, ఈ రెండే ఫైనల్. ఈ దేవీ దేవతల దర్శనాలు వారు ఇవన్నీ జరుగుతాయని చెప్తుంటారు కదా, అలాంటివి జరిగాయి మీకు ఎప్పుడన్నా? నాకు పూర్వం జరిగాయి, కానీ నేను వద్దనుకోను. మీకు జరిగాయి. ఏ దేవతో ఏ దేవుడో దర్శనం ఇచ్చారు. ఇచ్చినా సరే అవన్నీ బుద్ధ భగవాను దగ్గరికి వచ్చిన తర్వాత ఈ దేవీ దేవతల దర్శనాలు ఇవన్నీ ఏంటంటే భోజనం మానేసి ఏదో చిన్న టిఫిన్ చేసినట్టుగా ఉంటుంది. కాబట్టి ఇవన్నీ ఇంకా లేవు. బుద్ధ భగవాను దగ్గరికి వచ్చేసాక అష్టాంగ యోగం అంటే మనం శీలము, సమాధి, ప్రజ్ఞల్లో నడవటం, మనసును నిర్మలంగా చేసుకోవడం, ఈ మోక్ష మార్గం నిర్వాణ మార్గంలోని పయనించడం, ఇవే ఫైనల్. ఇంకేమైనా చెప్పండి, మేమంతా బాగా ఉన్నతంగా ఉండడానికి, ఈ మార్గంలో ముందుకెళ్ళడానికి ఎలాగ జీవితం ఎలా ఉండాలి, మా జీవన విధానం ఎలాగ ఉండాలంటే మొదట సాత్వికమైన ఆహారం తీసుకోవాలి. సాత్వికమైన ఆహారం లేనిదే మీరు మీ మనసును నిర్మలం చేసుకోలేరు, ధ్యానం సరిగ్గా చేయలేరు. సాత్వికమైన ఆహారం అంటే మాంసం ఒక్కటనే కాదు, మీరు మసాలాలు తగ్గించాలా, ఆయిల్స్ తగ్గించాలా, ఈ బర్గర్లు, పిజ్జాలు తినకూడదు. ఎంతసేపు అంటే ఫ్రూట్స్, సలాడ్స్, నెక్స్ట్
మంచి ఆహారం అంటే బ్రౌన్ రైస్. ఈ బ్రౌన్ రైస్ కూడా తీసుకోకుండా ఫ్రూట్స్ సలాడ్స్తో ఉండాలంటే ఉండొచ్చు. లాస్ట్ రాగి మాల్ట్ నేను తీసుకుంటాను కాబట్టి దాని పేరు చెప్తున్నాను. రాగి మాల్ట్, బ్రౌన్ రైస్, ఇలాగ సాత్వికమైన ఆహారం తీసుకుంటే మీకు ఒక స్టెప్ ఎక్కినట్టుగా. ఆ స్టెప్ అనేది ఎప్పుడైతే 100 మెట్లు ఒక మెట్లు ఎక్కారో 199 మెట్లు కళ్ళు మూసుకొని ఎక్కిపోతాడు. మొదట సాత్వికమైన ఆహారం తినాలి. నెక్స్ట్ మనసును నిర్మలం చేసుకోవడానికి ధ్యానం చెయ్యాలి. ఆ మనసు నిర్మలం ఎప్పుడు అవుద్ది? నువ్వు నిష్కామ కర్మ ఏమీ ఆశించకుండా నువ్వు పని చేసేటప్పుడే నీ మనస్సు నిర్మలం అవుద్ది. నువ్వు ప్రతి పనికి ఏదో ఆశించావంటే నువ్వు ధ్యానం చేసినా సరే మనస్సు నిర్మలం జరగదు, ఇంకా కొన్ని జన్మలు పడుతుంది. కాబట్టి నిష్కామ కర్మ చేస్తూ, ధ్యానం చేస్తూ, సాత్వికాహారం తింటూ స్టెప్ బై స్టెప్ మోక్షం దగ్గరికి చేరుకోవాలి. చాలా సంతోషం గురుగారు, ఎన్నో అనుభవాలు మీరు మాకు తెలియజేశారు. అలాగే ధ్యానం గురించి ఏదైనా సందేహం వచ్చి ఎలా చేయాలి గురుగారు మీరు ధ్యానంలో అని ఎవరైనా మిమ్మల్ని అడిగి లేదా మీ దగ్గరికి వచ్చి నేర్చుకుంటారంటే ఎప్పుడైనా నేర్పించేంత ఓపిక ఉందా మీ దగ్గర? ప్రాణాయామం, ధ్యానం, ఈ విపස්සన నేర్పణం. ధ్యానం శ్వాస మీద ధ్యాస. ఈ ధ్యానం, ప్రాణాయామం, ఈ రెండు ఏ టైంలో ఎవరు వచ్చినా సరే నేర్పుతాను. ఏ టైంలో ఎవరు వచ్చినట్టే ప్రాణాయామం నేర్పాలంటే కొంచెం భోజనం చేసిన తర్వాత కొన్ని గంటలు కావాలి. కాబట్టి వాళ్ళు వచ్చి ప్రాణాయామం నేర్పియంటే నేర్పిలేము. ఎందుకంటే కొన్ని ప్రాణాయామానికి కొంత భోజనం 3 గంటలు చేస్తే కానీ ప్రాణాయామం చేయకూడదు. కాబట్టి ఎవరెప్పుడు వచ్చినా నేర్పుతాను. ఇక ధ్యానం అనేది శ్వాస మీద ధ్యాస నేర్పుతాను. విపස්සన అనేది నా దగ్గర విపස්සన బుక్స్ ఉన్నాయి. విపස්සన నాకు తెలుసు, కానీ విపස්සన మెడిటేషన్ చేయని వాళ్ళకి ఆ బుక్ ఇవ్వను, నేను చెప్పను. ఎందుకంటే అది తప్పు చేస్తే దానివల్ల అనర్థం జరుగుతుంది. అందుకు గురువులు ఏం చెప్పారంటే విపස්සన బుక్స్ విపස්සన చేసిన వాళ్ళకే ఇవ్వో, ప్రతి మా వాళ్ళకి ఇవ్వద్దు. విపස්සన మెడిటేషన్ కావాలంటే అందరికీ ఫోన్ నెంబర్లు ఇచ్చి ఫ్రీయే కాబట్టి అందరినీ పంపించు అని నాకు గురువులు చెప్పారు. కాబట్టి 10 రోజులు 20 రోజులు మీకు మెడిటేషన్ ఫ్రీగా మేము నేర్పుతాం. సాత్వికమైన ఆహారం ప్రతి పూట 20 రకాల మంచి పదార్థాలు, 1-2 కాదు. రూమ్ ఏమో దస్పల్లా హోటల్ లాంటి రూమ్స్, ఇటువంటి రూమ్లో అటువంటి ఫుడ్ పెట్టి ఫ్రీగా నేర్పితే నువ్వు చెప్పి పంపించాలి తప్పిస్తే నువ్వెందుకు టేకప్ చేస్తావో అంటారు. కాబట్టి విపස්සన గురించి విపස්සన ఉందని చెప్తాను. అది సహస్రారం నుండి కాలిగోటి వరకు చేయాలని చెప్తాను, కానీ ఎలాగ చేయాలని చెప్పను. ఎందుకంటే అది చేయడం ఎలాగ చేయాలని నాకే తెలియకపోతే అవతల వాళ్ళకి అనర్థం కలుగుతుంది. అందుకు వాళ్ళకి ఈ అడ్రస్ ఇస్తాను, పంపుతాను అక్కడ. అలాగండి. ఈ ఆహార నియమాలు, ఆహారాలు ఏమేమి తీసుకోవాలి, అసలు మనం ఎలాంటి, మీరు మంత్రి సత్యనారాయణ రాజు గారి దగ్గర కూడా ఉన్నారు కాబట్టి అక్కడ ఏమైనా నేర్చుకున్నారు మీరండి? నేను మంత్రి సత్యనారాయణ రాజు గారు దగ్గర ఉండేటప్పుడు ఏమి నేర్చుకున్నానంటే, పరగడుపును లేవగానే అవకాశం ఉన్న వాళ్ళు 1 లీటర్ వాటర్ త్రాగొచ్చు. కొన్ని డిసీజెస్ ఉంటే తాగకూడదు, అందుకే అవకాశం అని పెట్టాను. అవకాశం ఉన్న వాళ్ళు గోరువెచ్చని నీళ్ళు 1 లీటర్ తీసుకోవచ్చు. కనీసం 1/2 లీటర్తో స్టార్ట్ చేయొచ్చు, లీటరు. అలాగే ఫుడ్ తినేటప్పుడు నీళ్ళు తాగకూడదు. ఫుడ్ తినడానికి ముందు అరగంట ముందు నీళ్లు తాగాలి. ఫుడ్ తిన్న తర్వాత 1.5-2 గంటలు పోయిన తర్వాత నీళ్లు తాగాలి. అలాగే రోజు మొత్తం మీద మనిషిని బట్టి 3 లీటర్ల నుండి 5 లీటర్ల వరకు, వెయిట్ని బట్టి, మనిషిని బట్టి, వెయిట్ని బట్టి, వాళ్ళకున్న వ్యాధుల్ని బట్టి, వాళ్ళకున్న ఆరోగ్యాన్ని బట్టి 3 నుండి 5 లీటర్ల వాటర్ రోజు తీసుకోవాలి. అది వాటర్ విషయం. తర్వాత స్ప్రౌట్స్ పడేవాళ్ళు, స్ప్రౌట్స్ ఏంటంటే గ్యాస్ వస్తుంది కొంతమందికి, కాబట్టి స్ప్రౌట్స్ పడేవాళ్ళు స్ప్రౌట్స్ తీసుకోవాలి. అంతేగాని అంతే స్ప్రౌట్స్ అనేవి మొలకలు అనేవి ఇప్పుడు అందరూ తినాలి తినేస్తున్నారు తప్ప తినకూడదు. కొందరికి ప్రోటీన్స్ పడవు. కొన్ని డిసీజెస్ ఉన్న వాళ్ళకి కొంతమందికి ప్రోటీన్స్ పడవు. అది గ్యాస్ ట్రబుల్ ఉన్న వాళ్ళకి, నెక్స్ట్ తిని అరగడానికి ఇండైజెషన్ ఉన్న వాళ్ళు ప్రోటీన్స్ పడవు, ఎందుకంటే గ్యాస్ వస్తుంది. కాబట్టి మొలకలు తినడం మంచిదే, కానీ అందరూ తినడం మంచిది కాదు. అది ఆ తర్వాత ఖర్జూరం, తేనె, ఆ తర్వాత ఫ్రూట్స్, ఆల్ ఫ్రూట్స్, సీజనల్ ఫ్రూట్స్. డైలీ అయితే జామకాయ, అరటిపండు దొరుకుతాయి, పుచ్చకాయ, ఇవన్నీ మంచివే.
ఇవన్నీ తింటూ ఏమైనా టిఫిన్ తినాలంటే మరి ఇవైతే డాక్టర్ గారు అయితే చెప్పలేదు, కానీ నేనైతే చెప్తున్నాను. ఇడ్లీ తినొచ్చు, ఉప్మా తినొచ్చు, ఎప్పుడో అప్పుడప్పుడు రుచి కోసం పూరి తినొచ్చు. ఇవన్నీ బ్రేక్ఫాస్ట్ తర్వాత నీళ్ళు ఎప్పుడైతే తాగాలో అప్పుడు త్రాగిన తర్వాత మళ్ళా లంచ్. కానీ టైమింగ్స్ మెయింటైన్ చేయాలి. ఫుడ్ మీరు ఎంత మంచిది తీసుకున్నా సరే టైమింగ్స్ మెయింటైన్ చేయాలి. నా ఉద్దేశంలో 7 గంటలకి బ్రేక్ఫాస్ట్ మంచిది. ఇంకా 7 గంటల ముందు పావు గంట అరగంట ముందు తిన్నా పర్వాలేదు. మ్యాక్సిమం 8 తర్వాత అంటే దాని తాలూకా మంచితనం తగ్గుతుంది. కాబట్టి 8 లోపు, 7 అయితే ఓకే 100%, 8 లోపు అయితే ఓకే పర్వాలేదు. అది బ్రేక్ఫాస్ట్. లంచ్ 11:30, 12. అది కరెక్ట్, 100% కరెక్ట్ టైం ఏదంటే 11:30, 12. 1 గంట వరకు పర్వాలేదు. ఇంకా ఆ తర్వాత కొంత నెగిటివే. టైమింగ్స్లో నెగిటివ్, ఫుడ్లో నెగిటివ్ కాదు, టైమింగ్స్. లంచ్లో ఈ మిల్లెట్స్ ఇప్పుడు లేటెస్ట్గా, అప్పుడు మేము చెప్పేవాళ్ళం కాదు కానీ ఇప్పుడు లేటెస్ట్గా మిల్లెట్స్ వచ్చింది. ఈ మిల్లెట్స్ ఏదైనా కొర్రలు మంచివి. మిల్లెట్స్లో కొర్రలు, లేకపోతే బ్రౌన్ రైస్. రైస్ అయితే బ్రౌన్ రైస్, మిల్లెట్స్ అయితే కొర్రలు తతిమేవన్నీ. ఆ రైస్ తీసుకుంటూ ఒక 2 రకాల కూరలు, కొంచెం ఆయిల్, కొంచెం సాల్ట్ కాకుండా సైంధవ లవణం వేస్తే ఇంకా మంచిది. సాల్ట్ మానేసి సైంధవ లవణం వేస్తే ఇంకా మంచిది. అవైనా సరే కొద్దిగా వేసుకొని తినడం మంచిది. అక్క నైట్ అయితే ఫ్రూట్స్ అన్నీ తినేసి ఉండగలిగితే 5-6 మధ్యలో ఫ్రూట్స్ అన్నీ తినేసి ఉండగలిగితే ది బెస్ట్. అలాగే ఫ్రూట్స్తో మాకేమి కాదు అంటే 6-7 మధ్యలో ఏదో ఒక 2 పుల్కాతో పాటు కర్రీ ఎక్కువ తినాలి. పుల్కాలు 5-6 కాదు, కర్రీ ఎంత కొద్దిగా కాదు. పుల్కాలు 2, కర్రీ ఇంచుమించు ఒక 1/2 కేజీ కూర కర్రీ తినగలిగేవాళ్ళు. తింటే వెయిట్ లాస్ కూడా పనిచేస్తుంది. నెక్స్ట్ డైజెషన్ బాగా అవుద్ది, మోషన్ ఫ్రీ అవుద్ది. ఆ కర్రీస్ అంటే ఎలాంటి కర్రీలు తీసుకోవాలంటే వాటితోని? మేము పొట్ల, ఆనప, బీర ఈ 3 లైట్గా జీర్ణం అయ్యేవి నైట్ తీసుకునే కర్రీ అని చెప్తాం. కానీ అన్నీ తీసుకోవచ్చు, బొరబొట్ట తీసుకోవచ్చు, చిక్కుడు తీసుకోవచ్చు, అన్నీ తీసుకోవచ్చు. ఎందుకంటే బిఫోర్ 7 కాబట్టి. ఏదో 9-10 అంటే ఈ ప్రోటీన్ ఫుడ్ తినకూడదు, ఇవి తింటే అరగదు అని అనుకోవటానికి. 7 లోపు 6-6:30 తినేస్తాం, 9 అయ్యేసరికి పడుకుంటాం. 3 గంటలు 6కి తిన్నామంటే 9కి పడుకుంటాం, ఉదయం 4కి లేస్తాం. కాబట్టి అది చాలా సంతోషం అండి. ఎన్నో ఆరోగ్యపరమైనటువంటి, ఆధ్యాత్మికంగా ఉన్నటువంటివి, ధ్యానం, ఇలా ఇన్ని రకాల కలగలుపు. అసలు మీరు మీ జీవితం అంతా కూడా దీనికే త్యాగం చేశారు. మీరు సంపాదించినటువంటి అనుభవాన్ని అంతా కూడా మీరు మా ఛానల్ ద్వారా మా ప్రేక్షకులందరికీ మీరు అందించాలని కోరుకుంటున్నాం గురుగారు. థ్యాంక్ యూ సార్. చాలా సంతోషం, చాలా నమస్కారం. ఇంతవరకు మనం దామోదరరావు గారు యొక్క ఆధ్యాత్మిక జీవన ప్రయాణంలో, అంటే మనం ఈ రోజున ఎవరో ఒక సాధన చెప్పారు, మొదలుపెట్టాము, అరే వెంటనే మనకు సిద్ధించలేదేంటి, వెంటనే మనకు దాంట్లో రిజల్ట్స్ రాలేదేంటి అని చాలామంది మదన పడుతుంటారు. కానీ ఈ ప్రయాణంలో మనకి ఏదైతే మన శరీర తత్వానికి సరిపడుతుందో అది దొరికేంత వరకు నిరంతరము శోధిస్తూనే ఉండాలి, సాధన చేస్తుండాలి, పరిశోధిస్తూనే ఉండాలి. వారికి విపాసన అనేది వారి శరీర తత్వానికి, వారి మనస్తత్వానికి, వారు యొక్క ఈ జన్మ యొక్క సార్థకతకి, అంటే ఈ జన్మ తీసుకున్న దానికి, దీని ముందు కర్మలు ఉన్నదా ఏమైతే వారు ఇక్కడ దాకా తీసుకుని వచ్చారో దానికి సరిపడగా వారికి అది సెట్ అయింది. అలాగే మనకి ఏది ఉంటుంది, మనం దేనిలో అయితే పూర్తి ఆనందాన్ని పొందుతున్నామో, దేనిలో అయితే మన పరమార్థం తెలుసుకుంటున్నామో అనేది దొరికేంత వరకు కూడా మన సాధన, మన శోధన కొనసాగిస్తూనే ఉండాలి. ఇలాంటి వారి అనుభవాలు విన్నప్పుడే మనకు తెలుస్తుంటుంది ఏది అంత సులువుగా దొరకదు, మనం పూర్తి స్థాయిలో మనం దానికోసం కృషి చేయాలి, ఎన్నో త్యాగాలు చేయాలి అనేసి. కాబట్టి ఈ ఆధ్యాత్మిక మార్గంలో ఉన్న వాళ్ళకి, మనందరికీ కూడా
ఏవో చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినా కూడా ఈ మార్గాన్ని వదిలిపెట్టకుండా ఇలాగే నిరంతరం మనం కొనసాగుతూ మనం అనుకున్నటువంటి ముక్తి మోక్షమో లేతే జన్మరాహిత్యమో లేదు అనంతమైన ఆనందాన్ని పొందాలని కోరుకుంటూ మరొక ఇంటర్వ్యూలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండి శ్రీ సన్నిధి టీవీ. నమస్కారం.